ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिनां मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्ददामि भगवद्गीते भवद्वेषिणीम्। नमोऽस्तु ते व्यासविशालबुद्धे पुल्लारविन्दायतपत्रनेत्र येन त्वया भारततैलपूर्ण प्रज्वालितो ज्ञानमयप्रदीप। प्रपन्नपारिजाताय तोत्रवेत्रैकपानये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः। सर्वोपनिषदो गावा दोग्धा गोपालनन्दन पार्थो वत्सः सुधीर्भोक्ता दुग्धं गीतामृतं महत्। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। देवकी परमानंदं कृष्णं वंदे जगद्गुरुं। శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత 6వ అధ్యాయము ధ్యానయోగము 24-25 శ్లోకాలు. సంకల్ప ప్రభవాన్ కామాన్ త్యక్త్వా సర్వానశేషతః మనసైవేంద్రియగ్రామం వినియమ్య సమంతతః శనై శనైరుపరేమేత్ బుద్ధ్యా ధృతిగృహీతయా ఆత్మసంస్థం మనఃకృత్వా నకించిదపి చింతయేత్. ప్రాపంచిక తలంపుల నుండి జనించిన అన్ని కోరికలను త్యజించి ఇంద్రియములను అన్ని వైపుల నుండి మనస్సుతో నిగ్రహించవలను. క్రమక్రమంగా నిశ్చయంగా బుద్ధి యందు దృఢ విశ్వాసంతో మనస్సు భగవంతుని యందే స్థితమగును. మరే ఇతరమైన వాటి గురించి ఇక ఆలోచించదు. ధ్యానానికి 2 ప్రక్రియలు అవసరం. మనస్సును ప్రాపంచిక జగత్తు నుండి వేరు చేయడం మరియు దాన్ని భగవంతుని యందే స్థిరపరచడం. ఇక్కడ శ్రీకృష్ణుడు మొదటి భాగాన్ని వివరించడంతో మొదలు పెడుతున్నాడు. అంటే మనస్సును ప్రపంచం నుండి దూరం చేయడం. మనస్సుకు ప్రపంచం పట్ల మమకార ఆసక్తి ఉన్నప్పుడు ప్రాపంచిక వస్తువులు, మనుష్యులు, సంఘటనలు వంటి వాటి తలంపులు మనస్సులోకి వస్తూనే ఉంటాయి. ప్రారంభంలో తలంపులు అంటే స్ఫురణ రూపంలో ఉంటాయి. అప్పుడప్పుడు వచ్చిపోయే అనుభూతులు మరియు ఆలోచనలు. మనం ఈ స్ఫురణ వీటి ద్వారా జరగాలి, జరగకూడదు అని గట్టిగా కోరుకుంటాం. అది సంకల్పం అవుతుంది. స్ఫురణ అంటే ఏదైనా జరగాలి లేదా జరగకూడదు అని కోరుకోవడం. అది సంకల్పం అవుతుంది. ఈ విధంగా ఆలోచనలు అవి అనుకూలమైనవో లేదా ప్రతికూలమైనవో అన్నదాన్ని బట్టి సంకల్పంగా, అంటే ఆయా వస్తు విషయాల కోసం పాటుపడడం, మరియు వికల్పంగా అంటే వాటిని ద్వేషించడం. ఈ సంకల్ప వికల్ప బీజాలు కోరికలనే మొక్కలుగా మారతాయి. ఇలా అవ్వాలి, ఇలా అవ్వకూడదు అని. కెమెరా ఫిల్మ్పై కాంతి పడ్డప్పుడు అయినట్టు ఈ 2 సంకల్ప వికల్పాలు మనస్సుపై తక్షణమే వాటి ముద్ర వేస్తాయి. ఈ విధంగా అవి నేరుగా భగవంతునిపై ధ్యానానికి అవరోధం కలిగిస్తాయి. వాటికి ఆకస్మికంగా ఎగిసిపడే స్వభావం కూడా ఉంటుంది. ఈనాటి చిన్న కోరికే కాలక్రమంలో
మహాజ్వాలగా పరిణమించే అవకాశం ఉంది. ఈ విధంగా ధ్యానంలో విజయం, సాఫల్యత పొందాలనే అభిలాష ఉంటే భౌతిక వస్తు విషయాల పట్ల ఆసక్తి విడిచిపెట్టాలి. ధ్యానం యొక్క మొదటి భాగం ప్రాపంచికత నుండి మనస్సును తీసివేయమని ఈ విధంగా వివరించిన శ్రీకృష్ణుడు ఇక రెండవ భాగం గురించి వివరిస్తున్నాడు. మనస్సుని భగవంతుని యందే లగ్నం చేయాలి. ఇది దానంతట అదే అయిపోదు. దృఢ సంకల్పంతో శ్రమిస్తే విజయం నెమ్మదిగా చేకూరుతుంది అని అంటున్నాడు పరమాత్మ. వేదశాస్త్రాలకు అనుగుణంగా ఉన్న దృఢ సంకల్పాన్ని ధృతి అంటారు. ఈ దృఢ సంకల్పం బుద్ధి యొక్క గట్టి విశ్వాసం ద్వారా వస్తుంది. చాలామంది ప్రజలు ఆత్మతత్వం గురించి, ప్రాపంచిక పరుగుల నిరర్థకత్వం గురించి వేదశాస్త్రాల పుస్తక జ్ఞానాన్ని సంపాదించుకుంటారు. కానీ వారి దైనందిన జీవితం వారి జ్ఞానానికి అనుగుణంగా ఉండదు. అంతేకాక పాపిష్టి పనులు, లైంగిక వాంఛలు మరియు మత్తు పదార్థాల సేవనం లాంటి పనులు చేస్తుంటారు. ఇది ఎందుకంటే వారి బుద్ధి ఈ శాస్త్ర విషయాల మీద నమ్మకం, విశ్వాసం కలిగి ఉండదు. ఈ ప్రపంచం యొక్క అశాశ్వతత్వం మరియు భగవంతునితో తనకు ఉన్న శాశ్వత సంబంధాల మీద బుద్ధి దృఢ విశ్వాసం కలిగి ఉన్నప్పుడు ఈ విచక్షణా శక్తి వస్తుంది. ఈ విధంగా బుద్ధిని ఉపయోగించుకొని క్రమక్రమంగా ఇంద్రియ భోగాలను త్యజించాలి. దీనిని ప్రత్యాహారం అంటారు. అంటే ఇంద్రియ వస్తు విషయాల వైపు మనస్సు పరుగు తీయటాన్ని నిగ్రహించడం. ప్రత్యాహారంలో సాఫల్యం తక్షణమే రాదు. అది పదే పదే అభ్యాసం చేయడం ద్వారా క్రమక్రమంగా సాధించబడుతుంది. శ్రీకృష్ణుడు తదుపరి ఈ అభ్యాసం అంటే ఎలా ఉంటుందో వివరిస్తాడు. Completely renouncing all desires arising from thoughts of the world, one should restrain the senses from all sides with the mind. Slowly and steadily, with conviction in the intellect, the mind will become fixed in God alone and will think of nothing else. Meditation requires the dual process of removing the mind from the world and fixing it on God. Here Sri Krishna begins by describing the first part of the process, taking the mind away from the world. Thoughts of the worldly things, people, events, etc. come to the mind when it is attached to the world. Initially, the thoughts are in the form of spurana, that is, flashes of feelings and ideas. When we insist on the implementation of spurana, it becomes sankalpa. Thus, thoughts lead to sankalpa. Pursuit of these objects is sankalpa, and vikalpa, that is, revulsion from them. Depending upon whether the attachment is positive or negative, the seed of pursuit and revulsion, that is sankalpa, vikalpa, grows into the plant of desire. This should happen and this should not happen. Both sankalpa and vikalpa immediately create impressions on the mind, like the film of a camera exposed to the light. Thus, they directly impede meditation upon God. This also have a natural tendency to flare up, and a desire that is a seed today can become an inferno tomorrow. Thus, one who desires success in meditation should renounce the affinity for material objects.
Having described the first part of the process of meditation, removing the mind from the world, Sri Krishna then talks of the second part. The mind should be made to reside upon God. He says this will not happen automatically, but with a determined effort, success will come slowly. Determination of resolve that is in accordance with the scriptures is called dhriti. This determination comes with conviction of the intellect. Many people acquire academic knowledge of the scriptures about the nature of the self and the futility of worldly pursuits. But their daily life is at variance with their knowledge, and they are seen to indulge in sin, sex, and intoxication. This happens because their intellect is not convinced about that knowledge. The power of discrimination comes with the conviction of the intellect about the impermanence of the world and the eternality of one's relationship with God. Thus, utilizing the intellect, one must gradually cease sensual indulgence. This is called pratyahara, or control of the mind and senses from running towards the objects of the senses. Success in pratyahara will not come immediately. It will be achieved through gradual and repeated exercise. Sri Krishna explains next what that exercise involves.